చాలా రోజుల క్రిందట జరిగిన ఒక సంఘటన. ఒక అమ్మాయి ప్రార్థనకి పక్క గ్రామానికి వెళ్ళి వస్తూ ఉంది. ఆ గ్రామాలలో కూటాలు మీకు తెలుసు, దరిదాపు 10-11 దాకా అయిపోయాది. అమ్మాయి ప్రార్థన ముగించుకొని ఆ పందిర్లో చూస్తే ఎవరూ తన గ్రామానికి సంబంధించిన వారు కనిపించలేరు. తను ఎక్కడుండాలో ఆలోచించుకోక తాను బైబిల్ చేతపట్టుకొని ఆ బిడ్డ నడవడం ప్రారంభించాది. తాను కూడికకు వెళ్ళిన స్థలం నుండి తన ఇంటికి దరిదాపు 1.5-2 కిలోమీటర్ల దూరం. చిమ్మ చీకటి, బాగా చీకటి పడ్డది. ఆ బిడ్డ బైబిలు చేతన పట్టుకొని స్తోత్రం 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 అనుకుంటూ బయలుదేరితే అమ్మాయిని చూసిన కొంతమంది యవనస్తులు అమ్మాయితో పాటు వెంబడించి అమ్మాయిని ఏ రీతిగానైనా లోబర్చుకోవాలని పరిగెడుతున్నారు. అమ్మాయిని కలవటానికి దూరమేమో కొంత దూరమే, ఇక్కడ నుండి మీరున్న స్థలం వరకే కనిపిస్తోంది దూరం. వీళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేసిన ఆ దూరాన్ని వారు కలుసుకోలేకపోతూ ఉన్నారు. తీరా గ్రామం వచ్చేసేది. అప్పుడు ఆ గ్రామంలోకి అమ్మాయి వెళ్ళాక వీళ్ళు కలుసుకున్నారు. అప్పుడు అమ్మాయిని అడిగారు, పాప, మేము నీ వెంబడి పరిగెత్తా ఉన్నాం, నిన్నెందుకు కలుసుకోలేకపోతిని? నీ వెంబడి మేము వస్తూనే ఉన్నాం, నిన్నెందుకు కలుసుకోలేకపోతిమి అని అడిగితే, ఏమో నాకు తెలియదండి అని అమ్మాయి చెప్పాది. వాళ్ళన్నారు, ఏదో ఒక శక్తి, మేము మా శక్తి కొలది పరిగెత్తాం నీ దగ్గరికి నిన్ను కలుసుకోవాలని, కానీ కుదరలేదు అంటే అమ్మాయి చెప్పాది, నేను నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన వాక్యం ఈ రీతిగా ఉంది అన్నగారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తుంది అని ఆ వచ్చిన 2 తమ్ముళ్లకు చెప్పాది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాదని. ఆ మాట విన్న తర్వాత వారికి ఆశ్చర్యం అనిపించి, చెల్లి వందనాలమ్మా, మేము వెళతామని వాళ్ళు దారిలో వెనక్కి వస్తూ, నిజంగా మనం ఎంత బలంగా పరిగెత్తామో కానీ అమ్మాయిని కలవలేదు. కారణం ఏమిటో తెలుసా? ఆ దేవదూతలే అడ్డుకున్నారు మనల్ని అనని.